మీరు అస్సలు నమ్మరు, ఇది మా ఆఫీస్ క్యాంపస్ అండి. ఆఫీస్ క్యాంపస్ ఎలా ఉంటుంది, నేను ఏం చేస్తాను అనేది వీడియోలో చూపిస్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు ఒక మంచి ఆలు పరాటా తినిపిస్తాను. మా కంపెనీ నేమ్ ఏంటో గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. మీ డ్రీమ్ ఆఫీస్ ఏంటి నాతో షేర్ చేయండి. ఇవాళ ఆఫీస్కి వచ్చేసరికి 9:40 టైం అయింది. ఇదే మా పార్కింగ్ బిల్డింగ్. ఇందులో నాకు థర్డ్ ఫ్లోర్లో పార్కింగ్ దొరికింది. క్యాంపస్లో మొత్తం 19 బిల్డింగ్స్ ఉంటాయి. నేను వర్క్ చేసే బిల్డింగ్ వచ్చేసి బిల్డింగ్ నెంబర్ 2. క్యాంపస్కి స్టార్టింగ్లో ఉంటుంది. ఇవాళ నేను నడిచి వెళ్తున్నాను. లేట్ అయినా లేదా మీటింగ్స్కి టైం అయిందనుకున్నా ఇలా సైకిల్స్ ఉంటాయి, సైకిల్స్లో వెళ్తాను. ఇప్పుడు నేను బిల్డింగ్ 7 and 8 దగ్గర ఉన్నాను. ఫస్ట్ టైం హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ బిల్డింగ్లోనే వర్క్ చేస్తుండే. ఇక్కడ ఒక బ్యాటరీ వెహికల్ కనిపిస్తుంది కదా, ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే ఆ వెహికల్ని యూజ్ చేసుకోవచ్చు. మాకు ఫస్ట్ ట్రైనింగ్ వచ్చేసి మైసూర్ క్యాంపస్లో ఉన్నింది. మైసూర్ క్యాంపస్ చాలా పెద్దది, కానీ అది మాకు ఒక స్కూల్ లాగే ఉండే. ట్రైనింగ్ అయ్యాక బెంగళూరు క్యాంపస్లో వర్క్ చేశాను. మ్యారేజ్ అయ్యాక హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాము. సో ఇది నా థర్డ్ క్యాంపస్. ఇక్కడ ఇది వచ్చేసి అవుట్డోర్ పార్కింగ్ బిల్డింగ్ అంతా ఫుల్ అయ్యాక ఇక్కడ పార్క్ చేసుకుంటారు. స్విమ్మింగ్ పూల్కి అటు సైడ్ ఇటు సైడ్ 2 మర్రి చెట్లు ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ముందే గెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మన బిల్డింగ్ వరకు మళ్ళీ నడక సాగించాను. క్యాంపస్లో నడిచిన సైకిల్లో వెళ్ళిన ఫీల్ చాలా బాగుంటుంది. ఇదే బిల్డింగ్ నెంబర్ 2 and 3, అంటే మనం మన బిల్డింగ్ దగ్గరికి వచ్చేసాం. ఈవినింగ్ 5 తర్వాత క్యాంపస్ చాలా బాగుంటుంది. వాకింగ్, రన్నింగ్, జిమ్, సైక్లింగ్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. దాంతోపాటు పక్షుల సౌండ్ కిలకిలామంటూ చాలా బాగుంటుంది. ఒకటే బిల్డింగ్కి 2 నెంబర్స్ ఉంటాయి. ఈ స్టెప్స్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి బిల్డింగ్ నెంబర్ 2, రైట్ సైడ్ ఉన్నది బిల్డింగ్ నెంబర్ 3. ఇక్కడ నుంచే వే ఉంటుంది. ఎవ్రీ బిల్డింగ్లో 2 నుంచి 4 ఫ్లోర్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ స్వైపింగ్ చేసి మన సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోవటమే. ఈ బిల్డింగ్లో ఓపెన్ వ్యూ లిఫ్ట్స్ ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎన్నో థాట్స్ ఉంటాయి. నేను మ్యాక్సిమం వర్క్ని ఆఫీస్లో ఉన్నప్పుడే చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇంటికి వెళ్ళాక పిల్లలు ఉంటారు కదా, పిల్లలతో మామూలుగా ఉండదుగా. మరి మదర్స్ ఎవరైనా చూస్తుంటే పిల్లలతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది వర్క్ ఏరియా బయట లాబీస్తో చిల్లవడానికి ఆర్ కాల్స్ ఏమైనా మాట్లాడడానికి ఇది మంచి ప్లేస్. ఇటు నుంచి కొంచెం లోపలికి వెళ్తే అదే మా వర్క్ ప్లేస్. మాది క్లయింట్ రెస్ట్రిక్టెడ్ ఏరియా, సో లోపల వీడియోస్ చేయడం అలో ఉండదు. ఆ వెనుక కనిపిస్తున్న రూమే మా వర్క్ స్పేస్. కాసేపు వర్క్ చేశాక టీ బ్రేక్లో కలుద్దాం. క్యాంపస్లో ఉన్న 2 ఫుడ్ కోర్ట్స్లో ఇది ఫస్ట్ ఫుడ్ కోర్ట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, చాలా ఆకలిస్తుండే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అస్సలు మంచిది కాదు మన మెటబాలిజంకి కూడా. ఇది ఫుడ్ కోర్ట్ బయట ఓపెన్ వ్యూ ఇష్టపడే వాళ్ళ కోసం. క్యాంపస్లో ప్రైసెస్ అన్నీ చాలా రీజనబుల్గా ఉంటాయి. నాకు పర్సనల్గా ఈ ఫుడ్ స్టైల్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఫ్రూట్ బౌల్, ఫ్రూట్ కస్టర్డ్ నేను రెగ్యులర్గా తీసుకునే ఐటమ్స్. బ్రేక్ఫాస్ట్ కోసం ఏదైనా లైట్గా తీసుకుందామని చెప్పి వెజ్ గ్రిల్ శాండ్విచ్ తీసుకున్నాను. తర్వాత జాగరీ కాఫీ తీసుకోవడానికి వచ్చాను. కాఫీ అంటే నాకు అదో ఎమోషన్. కాఫీ మానేద్దామని చాలాసార్లు ట్రై చేశాను, కానీ అదేంటో మళ్ళీ అన్నీ మొదటికి వచ్చేస్తాయి. మీరు కూడా నాలాగైనా? ఇది ఫుడ్ కోర్ట్ లోపల వ్యూ. లంచ్ బ్రేక్లో అయితే ఈ ఫుడ్ కోర్ట్ ప్లేస్ కూడా అస్సలు సరిపోదు. వెజ్ గ్రిల్ శాండ్విచ్ 32 రూపీస్ అండ్ జాగరీ కాఫీ అయితే 12 రూపీస్ పడింది నాకు. నెక్స్ట్ క్యాంపస్లోనే అన్నిటికంటే నా ఫేవరెట్ ప్లేస్ ఒకటి మీకు చూపిస్తాను. ఇక్కడైతే నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఇక్కడ ఈ బాదం చెట్లన్నీ చూసారా? మేము చిన్నప్పుడు ఈ బాదంకాయని రాళ్ళతో కొట్టుకొని లోపల ఉన్న పప్పుని మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎంతైనా 90s కిడ్స్ చిన్నప్పటి రోజులే వేరు. అక్కడ దూరంగా ఒక బెంచ్ కనిపిస్తుంది కదా, అదే నా ఫేవరెట్ స్పాట్. అక్కడికి వెళ్దాం పదండి. క్యాంపస్లో మనం అదే పనిగా నడవకపోయినా అదే వాకింగ్ అయిపోతుంది. ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉన్నా లేదా టెన్షన్స్ ఉన్నా కాస్త టైం తీసుకుని నేను ఇక్కడికి రావడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ప్రశాంతంగా అలా కూర్చున్నప్పుడు నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. న్యాచురల్గా వస్తున్న బర్డ్స్ సౌండ్ వినండి. బ్రేక్ టైం అయిపోయింది కదా, ఇంకా వెళ్ళి మళ్ళీ వర్క్ చేసుకోవాలి. దారిలో ఫిష్ పాండ్ ఒకటి ఉంది, దాన్ని చూసేసి వెళ్దాం. ఎవ్రీ సాటర్డే క్యాంపస్కి ఫ్యామిలీతో పాటు విజిట్ చేయొచ్చు. నేను ఫ్యామిలీతో చాలాసార్లు వచ్చాను. వచ్చిన ప్రతిసారి మా చిన్నోడు ఇక్కడే చాలా టైం స్పెండ్ చేస్తాడు. ప్రెజెంట్ ఇక్కడ బ్లాక్ ఫిష్ ఇంకా గోల్డ్ ఫిష్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ లాగా అలా సెట్ చేశారు న్యాచురల్గా అనిపించడానికి. ఇటు నుండి మా బిల్డింగ్కి వెళ్ళేసి కాసేపు వర్క్ చేసుకొని మళ్ళీ లంచ్ బ్రేక్ కోసం బయటకు వచ్చాము. ఇక్కడ నా ఫేస్లో గ్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఇంక ఇంటికి వెళ్ళే టైం అయింది. పైకి వచ్చేటప్పుడు లిఫ్ట్ యూస్ చేసిన కిందకి వెళ్ళడానికి మాత్రం నేను స్టెప్స్ ప్రిఫర్ చేస్తాను, కొంచెం యాక్టివిటీ ఉంటుంది కదా అని. టీంతో పాటు కలిసి లంచ్ చేసి అటు నుంచి అటే ఇంటికి వెళ్దామని ప్లాన్. లంచ్ కోసం క్యాంపస్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, అందులో ఈ బోర్డు ఒకటి. మీకు నాకు ఈ ఆలు పరాటా తీసుకుంటారు, ఎంజాయ్ చేద్దాం. ఇంకా హైదరాబాద్లో అయితే ఇప్పుడే టెంపరేచర్ పెరుగుతుంది. ఒక చిన్న లైక్ కొట్టేసి నాతో పాటు మీరు కూడా మజ్జిగ తాగేసేయండి, ఫుల్ హైడ్రేషన్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కోకోనట్
వాటర్ తాగేసేయండి, ఫుల్ బెనిఫిట్స్. మార్నింగ్ ఈ అవుట్డోర్ పార్కింగ్ అంతా ఖాళీగా ఉండే, ఇప్పుడు చూసారా ఫుల్ అయిపోయింది. ఇంటికి వెళ్తున్నామంటే స్కూల్లో లాంగ్ బెల్ కొట్టినట్టు ఎంత సంతోషంగా ఉంటుందో కదా. మాకు ఆఫీస్లో అటెండెన్స్ టైం 3.5 hours, తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు అంటే వర్కింగ్ అవర్స్ అయిపోయినట్టయితే ఏం కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వాలి. ఇప్పటిదాకా చూసిన మా ఆఫీస్ క్యాంపస్లో మీకు ఏది బాగా నచ్చింది? నెక్స్ట్ బ్లాగ్లో మా ఆఫీస్ ఇన్నర్ ఆర్కిటెక్చర్ చూపించడానికి ట్రై చేస్తాను. మీరు ఈ వీడియోతో ఎంజాయ్ చేస్తుంటే కామెంట్ చేయండి. మీ చిన్ని కామెంట్ నాకు పెద్ద సపోర్ట్ని ఇస్తుంది. స్టే హైడ్రేటెడ్, స్టే హెల్తీ, స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.